రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. క్రీడాకారులు అందరూ కూడా రామారావు గారి యొక్క పటం దగ్గరికి వెళ్ళాలి అని కోరుతున్నాం. కోరుగంటి రామ గారు అన్న చెప్పాలన్నా. క్రీడాకారులు కూడా భాస్కర్ గారు కావాల్సిందే గట్టి తప్పట్లు కొట్టండి. వారి యొక్క అనుభవాన్ని వారి యొక్క అనుభూతుల్ని మాతోని పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. క్రీడా స్ఫూర్తి దీనిలో కూడా ఉండాలి. పెద్దలు పిలిచినప్పుడు రండి. ఈ టోర్నమెంట్ ఎంతో చక్కగా జరిగింది. మేమందరం ఎంతో కృషి చేసి ఫైనల్ వరకు రావడానికి ఎంతో ట్రై చేశాము. ఈ ఫైనల్ కూడా మాదే అనుకున్నాము, అలానే ఆడాము. కానీ చిన్న చిన్న లోపాల వల్ల పోయింది ఈ మ్యాచ్. నెక్స్ట్ టైం మీరు సరి చేసుకొని నెక్స్ట్ మీరు పెట్టే కప్పుని నేనే ఇక్కడి నుండి తీసుకుంటానని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంకా క్రీడా మిగతా టీముల వారు ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. నింపడానికి మా వంతు మా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ తరఫున మా వంతు కృషి చేస్తాము. ధన్యవాదాలు. కాకపోతే ఏంటంటే క్రీడల లోపల ఒక మంచి సాంప్రదాయం ఉంది. అందరూ కలిసి ఒకే దగ్గర ఆటలు ఆడడం వల్ల మానసికంగా అదేవిధంగా పరిచయాలతో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఏ విధంగా అయితే మనం ముందుకెళ్తే గెలవగలుగుతామని ఒకరి చూసి నేర్చుకునేటువంటి అవకాశం క్రీడలలో చాలా ఉంటుంది. చాలామంది పెద్ద పెద్ద క్రీడాకారులు కూడా ముందు మరి ఓడిన వాళ్ళే మరి గెలవడానికి ప్రయత్నం చేస్తారు. గెలుపోట్లను సహజంగా తీసుకుంటూ ముంగడికి వెళ్తే విజయం అనేది మనకు సొంతం అవుతుంది. తారక రామారావు గారు అంటే ఒక పార్టీ పరంగానే కాకుండా తెలుగుదేశం పార్టీ పరంగా కాకుండా తెలుగు వారందరికీ కూడా ఒక సుపరిచితమైనటువంటి వ్యక్తి. తెలుగు సినిమా కాకుండా ఓపిక కొద్ది చేయాల్సిన పని ఇది. ఎందుకంటే రకరకాల గ్రామాలకు వెళ్ళి సుమారు 25 టీములు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకొని చేయడం అనేది చాలా ఓపికతో కూడుకున్న పని. అంతటి ఓపికతో పనిచేసి మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, ఎప్పుడైనా సరే క్రీడలు అనేటివి మానసిక వికాసాన్ని ఇస్తాయి. సార్లు ఓడినా మరొకసారి గెలవాలనే ప్రయత్నం అది నేర్పిస్తుంది ఆట. అట్లాగే జీవితంలో కూడా అనేక ఎదురుపోట్లు ఆటపోట్లు ఎదురైనా మొక్కువని ధైర్యంతో ఉండడానికి ఈ క్రీడాకారులకు ఆ ధైర్యం ఉంటుంది. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ గెలుస్తామనే ధైర్యమే ముఖ్యం. జీవితంలో ఎప్పుడు కూడా ఓటమి శాశ్వతం కాదు, గెలుపు మరొకరి శాశ్వతం ఎప్పుడు కాదు. ఒకరికి గెలుపు వస్తే ఇంకోసారి ఓటమి వస్తుంది, నెక్స్ట్ వాళ్ళు ఓడిపోవాల్సిందే. అంటే ఎప్పుడైనా గెలుపు ఎవరి సొంతం కాదు, ఓటమి ఎప్పుడు కూడా జీవితాంతం మనమే భరించే పరిస్థితి లేదు. ఈ రెండు మనం క్రీడాకారులకే నేర్పుతారు, క్రీడాకారులకే అనుభవపూర్వకంగా వస్తాయి. బయట నుండి ఎవరిని చెప్పినా ఆటల్లో ప్రతి బాలు ఒక విన్నింగే, ప్రతి బాటు బట్టి ప్రతి బాల్ను పే చేయడం కూడా ఒక ఓటమి గెలిపే. ఫైనల్ మ్యాచే కాదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీబడి ఎక్కడి వరకు వెళ్తాం మనం, సెమీఫైనల్ ఫైనల్ ఫైనల్ కావచ్చు, మళ్ళీ మ్యాచ్ ఇంకొక ఆడినా మళ్ళీ మ్యాచ్ ఆడతాం. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి క్రీడల వల్ల. కాబట్టి పాల్గొన్న ప్రతి టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరింతగా మా బాధ్యతను పెంచి భవిష్యత్తులో మేము కూడా మరిన్ని టోర్నమెంట్స్ నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇస్తూ ధన్యవాదాలు చేయడం. వారం రోజులు చాలా ఆనందించవలసిన విషయము. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ గట్టిగా చెప్పట్లు. రన్నర్స్ కప్ తో పాటు ప్రైజ్ మనీ కూడా.
థ్యాంక్ యూ సార్. ప్రైజ్ మనీ అమౌంట్ చెప్పినావారా? ప్రైజ్ మనీ 14,000. ఏది చెప్పట్లేదు, రాసుకున్నారా దేవుళ్ళ? వారం రోజులు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ప్రదర్శన, క్రీడా ప్రతిభను వారు ప్రదర్శించారు. మీరు ఇదే ఉత్సాహం చూపిస్తే మీ యొక్క సహాయ సహకారాలతోని